రింగ్ రోడ్డుపై టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ చెక్ పెట్టేలా హెచ్ఎండీఏ ప్రయోగాత్మకంగా టోల్ బూస్టర్ లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద గేట్ తెరిచి ఉంచి ఫాస్టాగ్ రీడ్ అయిపోయేలాగా సరికొత్త టెక్నాలజీని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి శంషాబాద్ మార్గంలో బూస్టర్ లైన్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నత్తలు తలపించే వేగాన్ని తప్పించుకునేందుకు దూరభారమైన నగరవాసులు వాహనదారులు ఎక్కువగా ఔటర్ రింగ్ రోడ్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ అవసరం లేకుండా బ్యారికేడ్లు తెరిచే ఉంటాయి. ఆటోమేటిక్గా ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. సో సరికొత్త విధానాన్ని ఇటు హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ మీద అమల్లోకి తీసుకొచ్చింది. అదే బూస్టర్ లైన్లు. సో టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లైన్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల బ్యారికేడ్స్ ఓపెన్ ఉండడం, ఆటోమేటిక్గా ఫాస్టాగ్ రీడ్ అయిపోతుండడం, నిమిషం వ్యవధిలోనే దాదాపు 15కు పైగా వాహనాలు వెళ్లేందుకు వెసులుబాటు కలిగించే విధంగా సరికొత్తగా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది హెచ్ఎండిఏ. ప్రస్తుతం నేను గచ్చిబౌలి నానక్రామ్ కూడా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను. సో ఈ బూస్టర్ లైన్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. సో టోల్ ప్లాజా దగ్గర చూడొచ్చు, బ్యారికేడ్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తుంది. సో ఫాస్టాగ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా రీడ్ అయిపోతుంది. సో ఈ సరికొత్త టెక్నాలజీతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది జిహెచ్ఎంసి. సో ముఖ్యంగా ఏదైతే సెకండ్ వ్యవధిలోనే ఇది రీడ్ చేసేటటువంటి సరికొత్తమైనటువంటి సాంకేతిక లైన్లను ఏర్పాటు చేశారు. సో దీంతో ఈ లైన్లలో వాహనాలు నిలిపే పరిస్థితి ఉండదు. సో బ్యారికేడ్లు తెరిచి ఉండగానే ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండానే వాహనాలు సాఫీగా ముందుకు సాగుతాయి. నానక్రామ్ కూడా శంషాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ విధానం సత్ఫలితాలు ఇస్తుందని కూడా ఇప్పటికే ఇటు హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. సో నిమిషానికి సగటున 15 వాహనాలు బూస్టర్ లైన్ల ద్వారా ముందుకు సాగుతున్నాయి. సో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి టోల్ ప్లాజాల వద్ద ఈ విధానాన్ని అమలు చేసేందుకు కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. సో ట్రాఫిక్ని తప్పించుకునేందుకు ఇటు 4 వీలర్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ను ఆశ్రయిస్తూ ఉంటారు. సో దూరభారమైనా కూడా ప్రయాణం సాఫీగా సాగిపోతుందనే ఉద్దేశంతో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఔటర్ పై వెళ్లే ముందు దిగేప్పుడు కూడా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ఎక్కువగా నెలకొంటూ ఉంటుంది. సో ఇక వర్షం సమయంలో మరింత ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమస్య. సో టోల్ గేట్ దాటేందుకు దాదాపు 4-5 నిమిషాల వరకు సమయం పడుతుంది. సో ఉదయం సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మాత్రం మరింత దారుణంగా మారుతుంది. సో టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ రీడ్ అయ్యి ఆ గేట్ ఓపెన్ అవ్వడానికి వాహనదారులు గేటు దాటడానికి సగటున దాదాపు 20 సెకండ్ల వరకు సమయం పడుతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే నిమిషానికి 3 వాహనాలు మాత్రమే టోల్ గేట్ దాటుతాయి. సో ప్రధానంగా నానక్రామ్ కూడా శంషాబాద్ మార్గంలో ఈ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. సో దీంతో అధికారులు ఈ మార్గంలోనే పైలట్ ప్రాజెక్టుగా బూస్టర్ లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో మొదటగా 5 బూస్టర్ లైన్లను కేటాయించారు. మనం చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్లో. సో ఈ 5 బూస్టర్ లైన్ల ద్వారా ఇటు భారీ వాహనాలు, ఫాస్టాగ్ లేని కార్లు కూడా ఈ లైన్లోనే అనుమతి ఉండదు. సో ముఖ్యంగా ఏదైతే టోల్ గేట్కు ఉండేటటువంటి ఫాస్టాగ్ రీడర్ను అధునాతన సాంకేతికతో అభివృద్ధి చేశారు. సో 7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టినటువంటి RFID రీడర్లను అప్గ్రేడ్ చేశారు. సో దీంతో గేట్ పడి ఫాస్టాగ్ రీడ్ అయ్యేదాకా ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉండదు. గేట్ తెరిచే ఉంటుంది. వాహనాలు కదులుతుండగానే 3-4 సెకండ్లోనే ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. దీంతో వాహనం ఆగకుండానే ముందుకు సాగుతుంది. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎక్కడ కూడా వాహనాలు అనేవి దాదాపు 2 సెకండ్ కంటే కూడా ఎక్కువసేపు ఆగనటువంటి పరిస్థితి. సో ఇలా నిమిషానికి దాదాపు 15 వాహనాలు నిర్విరామంగా ముందుకు సాగుతున్నాయని కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము నానక్రామ్ కూడా శంషాబాద్ మార్గంలో బూస్టర్ లైన్ విధానం విజయవంతం అవడంతో రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సో నానక్రామ్ కూడా దగ్గర ప్రస్తుతం 5 ఎంట్రీ ఎగ్జిట్ గేట్లలో ఈ విధానాన్ని అమలు చేశారు. శంషాబాద్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ గేట్ల దగ్గర కూడా దాదాపు ఇదే అమల్లో వచ్చింది. సో రద్దీ అధికంగా ఉండేటటువంటి పెద్దంబర్పేట్, షామీర్పేట్, పటాన్ చెరువు, మేడ్చల్ ఇంటర్చేంజ్ల వద్ద కూడా ఈ బూస్టర్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు ఔటర్ రింగ్ రోడ్ మీద వచ్చేటటువంటి 4 వీలర్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు వెయిటింగ్ చేసేటటువంటి అవసరం లేకుండా ప్రయోగాత్మకంగా ఇటు శంషాబాద్ ఏదైతే ఇటు నానక్రామ్ కూడా టోల్ ప్లాజాల వద్ద తీసుకువచ్చినటువంటి బూస్టర్ లైన్ ఏదైతే సక్సెస్ అవడంతో ఇప్పటికి ఇటు హెచ్ఎండి అధికారులు మిగిలిన ప్రాంతాల్లో కూడా దీన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్టు శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, గచ్చిబౌలి టోల్ ప్లాజా.